Hi, hello, welcome to Mascuri channel. How you all? I hope you're all fine. In this video, just I am going to give a study vlog. So now I'm preparing for one exam. So for that exam, now I am going to read. Let's see. Just that is the ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ నోట్బుక్ అనమాట. సో అది ఏంటంటే సరే అది మా హస్బెండ్ తీసుకొచ్చారు. చాలా బాగుంది క్యూట్గా. ఆ బుక్ నేను పాయింట్స్ నోట్ చేయడానికి కావాలి అని తీసుకున్నాను. అది చాలా బాగా నచ్చింది నాకు ఆ నోట్బుక్. సో చదివేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడానికి తీసుకున్నాను. స్మాల్ స్పైరల్ బుక్ అనమాట. చాలా క్యూట్గా బాగుంది రాయడానికి. సో అందుకే నచ్చేసి తీసేసుకున్నాను. సో మా హస్బెండ్ నోట్బుక్స్ తీసుకొస్తారు, నేనేమో యూస్ చేసేస్తాను, అంటే వాడేస్తాను అనమాట. సో ఇది. సో ఇప్పుడైతే నేనైతే డేట్ రాస్తున్నాను, ఈరోజు డేటు. నాకు చాలా అలవాటు అనమాట. ఏంటంటే ఏ రోజు ఏది రాసినా కంపల్సరీ ఫస్ట్ డేట్తో స్టార్ట్ చేస్తాను అనమాట. డేట్ వేసి రాస్తాను. ఇంకా ఏంటంటే నేను క్లాస్లో పిల్లలకి కూడా కంపల్సరీ చెప్తాను. నేను ఏ రోజు ఏ టాపిక్ చెప్తానో కంపల్సరీ వాళ్ళ క్లాస్ వర్క్ రాసే ముందు ఫస్ట్ డేట్ వేసి తర్వాత నేను టాపిక్ స్టార్ట్ చేయమని చెప్తాను అనమాట. సో ఇదన్నమాట కంపల్సరీ నేనైతే పిల్లలకైతే హ్యాబిచ్యువేట్ చేస్తాను. అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా. నెక్స్ట్ నేనైతే ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్తానో కంపల్సరీ అక్కడ నా వే ఆఫ్ టీచింగ్ కానీ నేను ఎలా రాపిస్తాను అనేది కంపల్సరీ వాళ్ళకి హ్యాబిచ్యువేట్ చేస్తానన్నమాట. సో దానివల్ల పిల్లలకి ఏంటంటే బాగా హ్యాబిచ్యువేట్ అయిపోతుంది. సో ఇది రాసిన కంపల్సరీ వాళ్ళు కూడా డేట్ మెన్షన్ చేసి స్టార్ట్ చేస్తారు రాయడం అనేది. అది ఒక నా వే ఆఫ్ టీచింగ్ అయితే అలా స్టార్ట్ అవుతుందన్నమాట. పిల్లలకి కొన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి కదా. సో అదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.